సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధముగా ప్రకటించి ఉన్నారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము రానై ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. అవును ప్రియులారా, దేవుని రాజ్యం రానై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది. అందరూ దేవుణ్ణి నమ్మాలి, మారు మనసు పొందాలి, సన్నిధికి వెళ్ళాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుని శక్తియును జ్ఞానమునై ఉన్నారని బైబిల్ చెప్తుంది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కుమారుడై ఉన్నారు. అవును ప్రియులారా, మనము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మన పాపాలన్నీ క్షమించి మనను రక్షించుట కొరకు శిలువలో వేలాడి మరణించారు. అయితే ప్రియులారా, మన కొరకు మళ్ళీ మృతులలో నుండి 3వ నాడు లేచారు. పరలోకానికి వెళ్ళారు. మూడవ నాడు లేచి పరలోకానికి వెళ్ళారు. మనము యేసుక్రీస్తును నమ్మాలి, మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రియులారా, మనము దేవుని నమ్మితే అనేక గొప్ప క్రియలను చూడవచ్చు, ఆశ్చర్యక్రియలు చేసేవారు. అయితే ప్రియులారా, మనము దేవుని నమ్మి రక్షణ పొందాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ ప్రాంతం క్షేమం కొరకు చిన్ని ప్రార్థన.